జబర్దస్త్ కామెడీ షోతో 2 తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్. ఈ షోలో ఆయన చేసిన కామెడీకి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆయన తాజాగా ప్రధాన పాత్ర వహిస్తూ నిర్మించిన సినిమా 'కేసీఆర్'. కేశవ చంద్ర రామావత్ పేరుతో వచ్చిన ఈ సినిమాని గరుడవేగ అంజి తెరకెక్కించారు. ఇక ఈ సినిమా టైటిల్ చూసిన చాలా మంది ఈ సినిమా కేసీఆర్‌కి సంబంధించి జీవిత చరిత్ర గురించి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కాకపోతే కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఒక కుర్రాడు తమ గ్రామం గురించి హైదరాబాద్‌కి రావడం అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందన్నమాట. చాలా ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విజయోత్సవాన్ని కూడా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ కేసీఆర్ సినిమా నాకు చాలా ఎమోషనల్. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపు 4 సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను. చాలా ఎమోషనల్ కనెక్షన్ ఈ సినిమాతో నాకుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషయంలో ఆర్థిక ఇబ్బందులైనా, తన మానసిక ఇబ్బందుల్లో ప్రతి విషయంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎంతో నమ్మి చాలా శాయశక్తులా అంటే తన ఆర్థిక స్తోమతకు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశానని, ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు అంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకొచ్చాడు. ఇక ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అనే సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి పేరు రావడంతో ఈ సినిమాకి నేషనల్ అవార్డ్‌కి కూడా మేము పంపించాలనుకుంటామని కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ అండ్ సహజంగా ఉన్న ఇలాంటి కంటెంట్‌కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయం గురించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని, అది దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ కేసీఆర్‌కి సంబంధించి సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.